11th ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ కోసం ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంకి వచ్చాము. స్టేడియం అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6కే వచ్చాం కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా యాక్చువల్గా యోగా అంటే మేజర్గా యోగాకి ఎక్సర్సైజ్కి మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. యోగా ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకుంటారు అందరూ. బట్ కాదు. యాక్చువల్గా ఇందులో మేజర్గా యోగాలో ఏంటంటే మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే మన బాడీని ఇంకా మన మైండ్ని యూనియన్ చేయడం యోగా అంటే అంటే కలపడం అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. తర్వాత మన బాడీని నేచర్ తోటి యునైట్ చేయడం అనమాట. అంటే ఫీల్ అవ్వాలి అది. ఆ బ్రీతింగ్ గానీ, ఆ స్ట్రెచెస్ గానీ ఫీల్ అవ్వాలనమాట. అది మేజర్‌గా ఉండేది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే బాడీని, మైండ్‌ని అనుసంధానం చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం జుంబా గానీ, జిమ్ గానీ, ఎక్సర్సైజెస్ గానీ ఊరికే డాన్స్ లాగా లేకపోతే మ్యూజిక్ పెట్టుకొని చేస్తాం. బట్ యోగా అట్లా చేయకూడదు. చాలా కాన్సంట్రేటెడ్‌గా మన బ్రెయిన్‌కి, మన బాడీకి మధ్యలో ఇంకా ప్రాణాయామం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేస్తున్నారు అందరూ గానీ డైరెక్ట్ ప్రాణాయామం చేయడం రాంగ్ అండి. చాలా అసలు కాన్సంట్రేషన్ అనేది చేయలేము. బిఫోర్ దట్ మనం యోగా చేయాల్సి ఉంటది. అట్‌లీస్ట్ కొన్ని మినిమల్ స్ట్రెచెస్ అన్నా చేసిన తర్వాత మనం ప్రాణాయామంలో నాడీ శోధన అనే ఒకటి ఉంటది. నాడీ శోధనలో ఏం చేస్తారంటే ఆల్టర్‌నేట్ నాస్ట్రిల్స్‌తో బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏ నోస్ నుంచి అయితే మీరు వదిలేస్తారో అదే నాస్ట్రిల్ నుంచి మీరు గాలి తీసుకోవాల్సి ఉంటది.